నమస్తే. జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ మంత్లీ ఫీజుని 500 నుండి ఏకంగా 1500కి పెంచడం ఇది పూర్తిగా అన్యాయం, అప్రజాస్వామికం మరియు క్రీడాకారులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపే నిర్ణయం. అది కూడా దెబ్బతిన్న వుడెన్ కోర్ట్స్కి. ఎక్కడ చూస్తే అక్కడ క్రాక్స్, టోటల్ అండులేషన్స్. ఈ విషయమై జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అథారిటీ న్యూలీ అపాయింటెడ్ అడిషనల్ కమిషనర్ మిస్టర్ ఉదయ్ కుమార్ గారిని కలవడం జరిగింది. తాను సానుకూలంగానే స్పందించినప్పటికీ పెంచిన రేట్స్ తగ్గిస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదు. పోగా జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ని మెరుగుపరచడానికే ఈ రేట్స్ పెంచామని చెప్పడం జరిగింది. దానికి నేను ఉదయ్ గారిని మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించి మా వుడెన్ కోర్ట్స్ని వచ్చి ఒకసారి పర్సనల్గా చూడాలని రిక్వెస్ట్ చేశాను. వీలు కాని పరిస్థితిలో ఎవరినైనా పంపించి వుడెన్ కోర్ట్స్ పరిస్థితి చూసి రేట్స్ పెంచేది డిసైడ్ చేయమని రిక్వెస్ట్ చేశాను. అమాంతంగా రేట్స్ పెంచేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రేట్స్ పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం డిసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఖచ్చితంగా రేట్స్ పెంచాలని గవర్నమెంట్ డిసైడ్ అయితే ఫస్ట్ మా వుడెన్ కోర్ట్స్ని కొంచెం రిపేర్ చేయించి వాటిపైన మ్యాట్ వేసి తర్వాత ఇప్పుడున్న 500కి 100% రేటు పెంచి 1000 రూపీస్ చేయండి. అందరూ సంతోషంగా ఇస్తారు. అప్పుడు అందరికీ అది రీజనబుల్ అనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమాంతంగా 3 టైమ్స్ రేట్ పెంచడం అనేది అన్యాయానికి పరాకాష్ట. మేము ఫీజు పెంపుకు వ్యతిరేకం కాదు, ఫెసిలిటీస్ లేకుండా దోపిడీకి వ్యతిరేకం. ఆరోగ్యాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యానికి ధర నిర్ణయిస్తుంది. ఒక హెల్దీ సొసైటీ దేశానికి సంపద. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా ప్రభుత్వం బాధ్యత. కనుక ప్రజా సర్కార్ పార్టీ తరపున జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అథారిటీ వారిని మంత్లీ ఫీజు ప్రస్తుత పరిస్థితుల్లో పెంచవద్దని రిక్వెస్ట్